హలో స్టూడెంట్స్, ఈరోజు మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. అసలు మీకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఏంటి అని తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. నా ప్రీవియస్ వీడియో చూసి అది లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈస్ 30 సెల్సియస్ అండ్ ద సబ్స్టెన్స్ కూల్స్ ఫ్రమ్ 100 degrees to 70 degrees in 15 minutes. Find what will be the time at the 40 degrees Celsius. ఇక్కడ ఏమంటానంటే ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈస్ 30 డిగ్రీ సెల్సియస్, సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ అనేది 30 డిగ్రీ సెల్సియస్లో ఉన్నదట. అండ్ ఒక సబ్స్టెన్స్ అనేది 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 70 డిగ్రీ సెల్సియస్లో 15 మినిట్స్లో కూల్ డౌన్ అయిందట. ఒక సబ్స్టెన్స్ ఇనిషియల్గా 100 డిగ్రీ సెల్సియస్ ఉండేదట, అది 70 డిగ్రీ సెల్సియస్కి 15 మినిట్స్లో కూల్ డౌన్ అయిందట. 70 డిగ్రీ సెల్సియస్కి 15 మినిట్స్నే కూల్ డౌన్ అయిందట. అప్పుడు దెన్ వాట్ విల్ బీ ద టైమ్ ఎట్ 40 డిగ్రీ సెల్సియస్, అంటే అదే సబ్స్టెన్స్ 40 డిగ్రీ సెల్సియస్కి కూల్ డౌన్ అయినప్పుడు దాని యొక్క టైం ఎంత అని ఈ క్వశ్చన్లో అడుగుతాను. చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, మీరు ఈజీగా చేయగలుగుతారు. నా ప్రీవియస్ వీడియో చూడండి, కాన్సెప్ట్ అర్థమైతే ఇంకా ఈజీగా చేయగలుగుతారు. నా ఇక్కడ చూడండి, లెట్ టీటా బీ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనుకుందాం. అంటే టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది టీటా ఎట్ ఏ టైం టీ అండ్ టీటా నాట్, దీన్ని టీటా నాట్ అనుకుందాం. టీటా నాట్ బీ ద టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ ఎట్ ఏ టైం టీ అని సుధా అనుకోండి. ఇక్కడ టీటా నాట్ అనేది సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్, టీటా అనేది బాడీ యొక్క టెంపరేచర్. గివెన్ క్వశ్చన్లో మనకు సరౌండింగ్స్ యొక్క మీడియం ఇచ్చాడు. సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ ఎంత? టీటా నాట్ ఈక్వల్ టు 30 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు మనం దీన్ని స్టేజెస్ లెక్క విడదీయించుకుందాం. స్టేజ్ 1 ఏంటిది? ఇనిషియల్గా సబ్స్టాన్స్ యొక్క టెంపరేచర్ అనేది ఎంత ఉంది? టీటా ఈక్వల్ టు 100 డిగ్రీ సెల్సియస్. అంటే సబ్స్టాన్స్ యొక్క టెంపరేచర్ ఇనిషియల్గా 100 డిగ్రీ సెల్సియస్ ఉన్నది ఇనిషియల్గా, కాబట్టి టైం ఈక్వల్ టు ఏమైతే 0 అవుతుంది. ఇక్కడ చూడండి, మళ్ళా స్టేజ్ 2 తర్వాత టీటా యొక్క టెంపరేచర్ అనేది 70 డిగ్రీ సెల్సియస్కి పడిపోయింది. ఎంతలా? టైం ఈక్వల్ టు 15 మినిట్స్. అంటే 15 నిమిషాలల్లో 100 డిగ్రీ సెల్సియస్ ఉండేది 70 డిగ్రీ సెల్సియస్కి డిక్రీజ్ అయింది, కూల్ డౌన్ అయింది. ఆ తర్వాత టెంపరేచర్, సబ్స్టాన్స్ యొక్క టెంపరేచర్ టీటా ఈక్వల్ టు 40 డిగ్రీ సెల్సియస్. 40 డిగ్రీ సెల్సియస్ అనేది ఎన్ని నిమిషాలు అయింది? టీటా ఈక్వల్ టు తెలియదు, ఇదే మన టైమే మనం కనుక్కోవాలి. ఇప్పుడు 70 డిగ్రీ సెల్సియస్ నుంచి 40 డిగ్రీ సెల్సియస్కి ఎంత టైంలో డిక్రీజ్ అయినదే మనం ఈ క్వశ్చన్లో కనుక్కోవాలి. చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, మీకు అర్థమైందని అనుకుంటున్నా. స్టేజ్ 1లో 100 డిగ్రీస్ సెల్సియస్ ఉన్న సబ్స్టాన్స్ యొక్క టెంపరేచర్ అనేది టైం ఏంటి? అప్పుడు ఇనిషియల్గా 0 ఉంటుంది కదా, ఆ తర్వాత 70 డిగ్రీ సెల్సియస్కి డిక్రీజ్ అయింది 15 మినిట్స్లో, ఆ తర్వాత 40 డిగ్రీ సెల్సియస్కి డిక్రీజ్ అయింది. అప్పుడు టైం అనేది ఎంత? దీన్ని స్టేజ్ 2 అనుకోండి, దీన్ని స్టేజ్ 3 అనుకోండి. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ స్టేజ్ 1 సాల్వ్ చేద్దాం, తర్వాత స్టేజ్ 2 సాల్వ్ చేద్దాం, ఆ తర్వాత స్టేజ్ 3 సాల్వ్ చేద్దాం. ఈ విధంగా సాల్వ్ చేస్తే ప్రాబ్లం అనేది ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏమవుతుంది? లాగ్ టీటా మైనస్ టీటా నాట్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ సి. ఇది మనం నా కాన్సెప్ట్ వీడియో చూస్తే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కాన్సెప్ట్ వీడియో చూస్తే మీకు ఈ ఫార్ములా అనేది ఏ విధంగా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక్కడ ఏం చేద్దామంటే లాగ్ టీటా మైనస్ టీటా నాట్ అంటే ఇక్కడ ఎంత? సరౌండింగ్స్ మీడియం ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ సి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. ఇక్కడ స్టేజ్ 1లో టీటా ఈక్వల్ టు 100 డిగ్రీ సెల్సియస్, టైం ఈక్వల్ టు 0 అనేది ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. టీటా ఈక్వల్ టు ఎంత? 100 డిగ్రీ సెల్సియస్.
ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ టీ. టీ అంటే ఎంత? 0 ప్లస్ సి. అప్పుడు ఇది ఏమవుతుంది? లాగ్ 100 మైనస్ 30 ఏమవుతుంది? 70 ఈక్వల్ టు సి. ఇది సి అనుకుందాం మనం ఇక్కడ. స్టేజ్ 1 అనేది సాల్వ్ చేసి స్టేజ్ 1 ద్వారా సి అనుకుందాం. ఇప్పుడు స్టేజ్ 2 డిస్కస్ చేద్దాం. స్టేజ్ 2లో సబ్స్టాన్స్ ఒక టెంపరేచర్ ఏముంటుంది? 70 డిగ్రీ సెల్సియస్. టైం ఎంత? 15 మినిట్స్. నా స్టేజ్ 1లో నేను సి వాల్యూ కనుక్కున్నాను. ఇదంతా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, లాగ్ 70 మైనస్ 30 ఈక్వల్ మైనస్ కే ఇంటూ 15 ప్లస్ సి. లాగ్ 70 మైనస్ 30 ఏమైతే? లాగ్ 40 ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ 15. ఇక్కడ సి అంటే ఎంత? సి అంటే లాగ్ 70 కదా. లాగ్ 70 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. లాగ్ 70 అనేది సబ్స్టిట్యూట్ చేశాను. లాగ్ 70. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ లాగ్ 70 నిర్దికి పంపించేద్దాం. లాగ్ 40 మైనస్ లాగ్ 70 ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ 15. సో ఇక్కడ ఏం చేద్దాం, మళ్ళీ ఫర్దర్ ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది. సో ఇదేమవుతుంది? లాగ్ 4/7 అవుతుంది. లాగ్ ఏ బై బి అవుతుంది కదా. ఈ జీరో క్యాన్సిల్. లాగ్ 4/5 అవుతుంది. ఈ 15ని ఏం చేద్దామంటే ఇడిదికి పంపించేద్దాం. ఇడిదికి పంపించేస్తే ఏమైతే కిందికి వచ్చేస్తుంది, డినామినేటర్కి వచ్చేస్తుంది. న్యూమరేటర్లు ఉన్నది కదా, ఇది కే యొక్క వాల్యూ. కే వాల్యూ ఎంత? -1/15 లాగ్ 4/7. ఇది లాగ్ ఏ బై బి ఫామ్లో ఉంది, అందుకే లాగ్ ఏ బై బి అని రాశాను. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది, అందుకే లాగ్ ఏ బై బి రాశాను. ఈ జీరో క్యాన్సిల్ చేశాను. ఇక్కడ -15 ఇడికి పంపిస్తే డినామినేటర్లోకి వచ్చింది. సో ఈ విధంగా రాశాను. ఇప్పుడు స్టేజ్ 3 డిస్కస్ చేద్దాం. టీటా ఈక్వల్ టు 40 డిగ్రీ సెల్సియస్. టైం ఎంత అని కనుక్కోవాలి. ఇప్పుడు స్టేజ్ 1లో సి, స్టేజ్ 2లో కే, మొత్తం ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు లాగ్ 40 మైనస్ 30 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు, క్వశ్చన్లో ఆల్రెడీ మైనస్ ఉంటుంది. కే ఈక్వల్ టు -1/15 లాగ్ 4/7 కదా, ఈ ఫార్ములా కదా. ఈ ఫార్ములా ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. లాగ్ 4/7 ఇంటూ టీ ప్లస్ లాగ్ 70 అంతేనా కదా. ఇదేమైతే లాగ్ 10 మైనస్ లాగ్ 10 అవుతుంది. ఈ లాగ్ 70ని ఇడికి పంపించేద్దాం. లాగ్ 70 అవుతుంది. 1/15 లాగ్ 4/7 ఇంటూ టీ. దీన్ని ఫర్దర్గా మళ్ళీ ఏం రాసుకోవచ్చు? లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది. అప్పుడు ఇది ఏ ఫామ్? లాగ్ 1/7 అవుతుంది కదా. ఈ 0 ఈ 10 లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఏమైతే? లాగ్ ఏ బై బి అవుతుంది కదా. ఈ జీరో క్యాన్సిల్ చేశాను, దానికి లాగ్ 1/7 అని రాశాను. ఇక్కడ టీ అనుకునేటప్పుడు మనం కొంచెం ఇక్కడ లాగ్ క్యాన్సిల్ ఈ విధంగా చేయకూడదు. టీ అనుకునేటప్పుడు, టైం అనుకునేటప్పుడు ఎప్పుడైనా ఏం చేయాలంటే ఈ పార్ట్ని మొత్తం ఇడికి పంపించాలి. మీరు క్యాల్సీ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ నుంచి సాల్వ్ చేయాలి. క్యాల్సీ లేనిది ఈ ప్రాబ్లం అనేది రాదు. సో ఏం చేయండి అంటే ఈ 15ని ఫస్ట్ ఇడికి పంపించేయండి. లాగ్ 1/7. అప్పుడు ఆ తర్వాత ఏం చేద్దామంటే లాగ్ ఎల్ఎన్ అని పెట్టుకోండి. ఎల్ఎన్ అని ఒక లాగ్ తీరంగా బై ఎల్ఎన్ 4/7 ఈక్వల్ టు టీ. ఇప్పుడు క్యాల్సీ ఓపెన్ చేసి ఎల్ఎన్ 1/7 బై ఎల్ఎన్ 4/7 అనేది
ఈ క్యాల్సీ ధర కనుక్కోండి. క్యాల్సీ ఓపెన్ చేసి ఇదంతా క్యాల్సీలో కొట్టండి, అప్పుడు మీకు వాల్యూ వస్తుంది. టీ ఈక్వల్ టు సంథింగ్ 52.15 మినిట్స్ అయితే, అంటే టైం ఈక్వల్ 52.15 మినిట్స్లో సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అనేది 40 డిగ్రీ సెల్సియస్కి డిక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఇదే. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. మీరు ఈ క్వశ్చన్ చూడగానే చాలా భయపడకండి, ఇలా చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఇలా 2 క్వశ్చన్స్ కవర్ అయినాయి ఒకటే క్వశ్చన్లో. ఈ 10 మార్క్స్కి అడుగుతారు ఇట్లాంటి క్వశ్చన్స్. ఒకసారి చూడండి. An object whose temperature is 75 degrees cools in an atmosphere of constant temperature 25 degrees at the rate of k theta, theta being the excess temperature of the body over that of the temperature. If after 10 minutes the temperature of the body falls down to 65 degrees, find its temperature after 20 minutes. Also find its time required to cool down టు 55 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపరేచర్ ఫైండ్ చేయమంటాడు 20 మినిట్స్ తర్వాత, అట్లనే టైం కూడా ఫైండ్ చేయమని అంటాడు. ఇప్పుడు సబ్స్టెన్స్, ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క 55 డిగ్రీస్ కూల్ డౌన్ అయినాక టైం ఎంత అని కూడా అడుగుతాను. 2 క్వశ్చన్లు ఇలా కవర్ అయినాయి చూడండి. ఫస్ట్ ఇనిషియల్గా ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ అనేది ఏమున్నది, 75 డిగ్రీ సెల్సియస్ ఉన్నది. సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ ఏమున్నది, 25 డిగ్రీ సెల్సియస్ ఉన్నది. ఇక్కడ టీటా అనేది ఎక్సిస్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఓవర్ ద టెంపరేచర్. ఇక్కడ 10 నిమిషాల తర్వాత టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది 65 డిగ్రీస్కి డిక్రీజ్ అయింది. సో ఆ తర్వాత ఏం అడుగుతానంటే ఫైండ్ ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ 20 మినిట్స్ అని అడుగుతాను. 20 మినిట్స్ తర్వాత దాని యొక్క టెంపరేచర్ కనుక్కోవాలి, బాడీ యొక్క టెంపరేచర్. అండ్ ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు కూల్ డౌన్ ద 55 డిగ్రీ సెల్సియస్ అని కూడా అడుగుతాను. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను క్వశ్చన్. మీకు స్టేజెస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. లెట్ θ1 బీ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ θ0 బీ ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ గివెన్ యాజ్ 25 డిగ్రీ సెల్సియస్. θ0 ఏమైతే 25 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. ఇక్కడ టీటా అనేది ఎక్సెస్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అవుతుంది. బాడీ యొక్క ఎక్సెస్ టెంపరేచర్ ఏంటిది, టీటా. ఇక్కడ టీటా ఈక్వల్ θ1 మైనస్ θ0. ఇక్కడ చూడండి, గివెన్ టీటా ఈజ్ ద ఎక్సెస్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద టెంపరేచర్ టీటా ఈక్వల్ θ మైనస్ θ0. ఇక్కడ టీటా అనేది ఎక్సెస్ టెంపరేచర్, క్వశ్చన్లోనే ఇచ్చింది టీటా బీయింగ్ ద ఎక్సెస్ టెంపరేచర్ అని క్వశ్చన్లో ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ రాశాను. ఇంకా మీకు స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా ఈజీ అర్థమవుతుంది. సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ ఎంత, 25 డిగ్రీ సెల్సియస్. అంతే నా క్వశ్చన్లోనే ఇచ్చిండి ఇది. ఇప్పుడు స్టేజ్ 1. స్టేజ్ 1 ఏంటి, ఇనిషియల్గా ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ఏంటిది, θ1 అనుకుందాం. θ1 ఈక్వల్ టు 75 డిగ్రీ సెల్సియస్ కదా. ఎట్ టైం ఎంత, 0. ఇనిషియల్గా 0 కదా, అందుకే 0 రాశాను. ఆ తర్వాత ఏంటిది, ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది 65 డిగ్రీస్కి. క్వశ్చన్లో ఇచ్చాను చూడండి. టైం ఎంత, 10 మినిట్స్లో ఇనిషియల్గా ఉండే 10 మినిట్స్లో 75 నుంచి 65కి ఆబ్జెక్ట్ అనేది కూల్ డౌన్ అవుతుంది, డిక్రీజ్ అని అవుతుంది టెంపరేచర్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్లకు విభజించండి. మళ్ళీ మన క్వశ్చన్లోనే అన్నాడు ఫైండ్ ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ 20 మినిట్స్ అని అన్నాడు. 20 మినిట్స్ తర్వాత దీని యొక్క టెంపరేచర్ ఎంత అని అన్నాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 1. θ1 ఈక్వల్ టు తెలియదు, టెంపరేచర్ అనేది ఏమవుతుంది, T1 అనేది మనం కనుక్కోవాలి. అంటే టైం ఈక్వల్ 20 ఇచ్చిండు, అప్పుడు టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది ఎంత డిక్రీజ్ అయింది 20 నిమిషాలల్లో చెప్పు అని క్వశ్చన్లు ఇచ్చిండు. ఇది చూడండి, θ ఈక్వల్ టు 55 డిగ్రీ సెల్సియస్ ఇచ్చింది. ఇది ఎక్సిస్ టెంపరేచర్ ఎట్ టైం ఈక్వల్ టు ఎంత. అదే టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది 55 డిగ్రీ సెల్సియస్ డిక్రీజ్ అయినప్పుడు దాని యొక్క టైం ఎంత అని అడిగండి ఇక్కడ క్వశ్చన్. 2 క్వశ్చన్లు కవర్ అయినాయి, చాలా ఈజీ టాపిక్ ఇది, 10 మార్క్స్కి వస్తుంది.
మీరు చాలా ఫోకస్ చేయండి. ఒకటికి 2 సార్లు నా వీడియో చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. దీన్ని స్టేజ్ 2 అనుకోండి. చాలా సింపుల్ టాపిక్, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, లాగ్ θ1 మైనస్ θ ఈక్వల్ టు మైనస్ KT ప్లస్ C అనేది ఇది జనరల్ సొల్యూషన్స్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో. ఇది అర్థం కాకపోతే నా యొక్క ప్రీవియస్ వీడియో చూడండి. ప్రీవియస్ వీడియోలో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క కాన్సెప్ట్ చెప్పాను. ఆ కాన్సెప్ట్ చూస్తేనే ఇది అర్థమవుతుంది ప్రాబ్లం. ఇక్కడ θ0 అంటే ఏంటిది, 25°C, అందుకే సబ్స్టిట్యూట్ చేసినాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకోండి. ఇప్పుడు స్టేజ్ 1 డిస్కస్ చేద్దాం. గివెన్ ఎట్ టైమ్ ఈక్వల్ టు 0, టెంపరేచర్ ఈక్వల్ టు 75°C. ఈ 75°C అనే θ1 కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. θ75° మైనస్ 25° ఈక్వల్ టు మైనస్ K. T అంటే 0 ప్లస్ C. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 75 మైనస్ 25 ఏమవుతుంది, లాగ్ 50 కదా. K ఇంటూ 0 ఏమవుతుంది, 0 అవుతుంది. C యొక్క వాల్యూ ఎంత, లాగ్ 50 ఈక్వల్ టు C. ఇప్పుడు మనం స్టేజ్ 2 డిస్కస్ చేద్దాం. గివెన్ ఎట్ T ఈక్వల్ టు 10 minutes అండ్ θ ఈక్వల్ టు 65°C. మన ప్రీవియస్ వీడియోలో సి వాల్యూ ఏదైతే ఉంటుందో, సి వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ సి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, లాగ్ θ ఎంత, 65°C మైనస్ సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ ఎంత, 25°C. అంతేనా కదా. మైనస్ K ఇంటూ 10 minutes ప్లస్ లాగ్ 50. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది ఇలా సబ్స్టిట్యూట్ చేసి రాశాను. θ1 అంటే ఏంటిది, 65°C, అందుకే 65°C రాశాను. ఇప్పుడు లాగ్ 65 మైనస్ 25 ఏమైతే, లాగ్ 40 అవుతుంది. మైనస్ K ఇంటూ 10 టైం ప్లస్ లాగ్ 50, ఇది C. ఈ లాగ్ 50 ఇదికి పంపించేయండి. లాగ్ 50 ఇదికి పంపించేస్తే ఏమైతే, లాగ్ 40 మైనస్ లాగ్ 50 అవుతుంది. మైనస్ K ఇంటూ 10. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, లాగ్ A/B ఫామ్లో ఉంది. లాగ్ A మైనస్ లాగ్ B ఏమైతే, లాగ్ A/B అవుతుంది కదా. ఇది లాగ్ A మైనస్ లాగ్ B ఫామ్లో ఉంది. అప్పుడు ఫార్ములా ఏమైతే, లాగ్ A/B అవుతుంది కదా. సో దీన్ని లాగ్ 4/5 అని రాసుకోవచ్చు కదా. ఈ జీరో క్యాన్సిల్ అయితే 4/5. ఇక్కడ K, ఇది మైనస్ 10ని మనం ఇదికి పంపించేస్తే ఏమవుతుంది, మైనస్ 1/10 అవుతుంది కదా. సో ఇది K యొక్క వాల్యూ. మనం స్టేజ్ 1లో C యొక్క వాల్యూ కనుక్కుందాం, స్టేజ్ 2లో K యొక్క వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు ఈ వాల్యూస్ ద్వారా మనం 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు సాల్వ్ చేస్తాం. చాలా సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్. ఇప్పుడు క్వశ్చన్ 1, T ఈక్వల్ టు 20 minutes అన్న. T ఈక్వల్ 20 minutes అన్న సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అనేది ఎంత కూల్ డౌన్ అయినది అనేది ఈ క్వశ్చన్. ఇక్కడ C ఈక్వల్ టు లాగ్ 50 అన్న మనకు స్టేజ్ 1లో సాల్వ్ చేసాం. K ఈక్వల్ టు మైనస్ 1/10 లాగ్ 4/5 అనేది స్టేజ్ 2లో సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. లాగ్ θ మైనస్ 25, K అంటే ఎంత, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇది 1/10 లాగ్ 4/5. T ఎంత, 20గా, ఇంటూ 20 ప్లస్ లాగ్ 50. సో ఇక్కడ చూడండి, లాగ్ θ మైనస్ 25 మైనస్ ఇది ఇదికి పంపించేస్తే ఏమైతే, లాగ్ 50 అవుతుంది. ఇది 20/10 లాగ్ 4/5. 20ని ఇదికి రాశాను. సో ఇప్పుడు ఇది ఏమైతే, లాగ్ A మైనస్ లాగ్ B ఫామ్లో ఉంది. అప్పుడు ఏమైతే, లాగ్ A/B కదా. θ మైనస్ 25/50. ఇదేమైతే 10 1 జా 10 2 జా 2 అవుతుంది కదా. లాగ్ 4/5.
సో ఇక్కడ ఏం చేద్దామంటే log theta minus 25/50 ఈక్వల్ log 4/5. ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది ఏ ఫామ్లో n ఇంటూ లాగ్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఇక్కడ n అంటే 2, లాగ్ ఎక్స్ అంటే 4/5. అప్పుడు ఏమవుతుంది, ఇది లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ n ఫామ్ అవుతుంది కదా. సో దీన్ని ఈ విధంగానే ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాను ఈ ఫార్ములా ఆధారంగా. అప్పుడు ఇది ఏమైతే 2 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ లాగ్ని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ అవుతాయి కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, theta minus 25/50 ఈక్వల్ టు 4/5 హోల్ స్క్వేర్ ఉన్నది. సో ఇది ఏమైతే 16/25 అవుతుంది కదా. 4 స్క్వేర్ ఎంత 16, 5 స్క్వేర్ ఎంత 25. ఇప్పుడు చూడండి 25 1 జా 25 2 జా. టీటా ఈక్వల్ -25. ఈ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 32 అవుతుంది. సో టీటా ఈక్వల్ టు 32 + 25 ఏంటిది 57 డిగ్రీ సెల్సియస్. టీటా ఈక్వల్ టు 57 డిగ్రీ సెల్సియస్ అనేది సొల్యూషన్ క్వశ్చన్ 1కి ఏకి. టైం ఈక్వల్ టు 20 డిగ్రీ సెల్సియస్ అయినప్పుడు సబ్స్టాన్స్ అనేది 57 డిగ్రీ సెల్సియస్కి కూల్ డౌన్ అవుతుంది. ఇప్పుడు నాకు సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. బి యొక్క ప్రాబ్లం. టీటా ఈక్వల్ టు 55 డిగ్రీ సెల్సియస్. అప్పుడు టైం అనేది ఎంత అవుతుంది, 55 డిగ్రీ సెల్సియస్ కూల్ డౌన్ అయినప్పుడు టైం అనేది ఎంత అవుతుంది అనేది సెకండ్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చేశానంటే మన ఈక్వేషన్ వల్ల ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేశాను. కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే 55 - 25 ఏమవుతుంది, లాగ్ 30 అవుతుంది. ఇది లాగ్ 15 ఇదికి పంపించేస్తే ఏమైతే లాగ్ 50 అవుతుంది. లాగ్ 4/5. లాగ్ 30 - లాగ్ 50 అనేది లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది కదా. అప్పుడు ఏమైతే లాగ్ a/b అవుతుంది కదా. సో అందుకే ఈ విధంగా రాశాను. లాగ్ 4/5. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం టైం కనుక్కునేటప్పుడు ప్రతిసారి దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఇదికి పంపించండి. టీ ఈక్వల్ టు ఈ 10ని ఇదికి పంపిస్తే ఏమైతే ఇంటూ అవుతుంది కదా. సో లాగ్ 3/5 లాగ్ 4/5. ఇక్కడ ఏం లేదు, ఈ 10ని ఇదికి పంపించేస్తున్నాను. అప్పుడు ఇది న్యూమరేటర్లో పోతుంది, డినామినేటర్లో ఉన్నది కాబట్టి. లాగ్ 4/5 ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది కాబట్టి ఇదికి డినామినేటర్లో పోతుంది. సో దీన్నే ఇప్పుడు ఈ క్యాల్సి ఓపెన్ చేసి క్యాల్సి ఓపెన్ చేసి 10 × ln 3/5/ln 4/5 అనేది కొడితే మీకు ఒక వాల్యూ అవుతుంది. టైం ఈక్వల్ టు 22.89. టీ ఈక్వల్ టు 22.89 అనేది సొల్యూషన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా కానీ టైం కనుక్కునేటప్పుడు లాగ్ అనేది క్యాన్సిల్ చేయద్దు. ఎప్పుడైనా కానీ టైం కనుక్కునేటప్పుడు దీన్ని ఎల్ఎన్ లెక్క రాసి క్యాల్సి ఓపెన్ చేసి క్యాల్సిలో కొట్టాలి. అదే టీటా కనుక్కునేటప్పుడు టెంపరేచర్ కనుక్కునేటప్పుడు మీరు దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. కానీ టైం కనుక్కునేటప్పుడు అలా క్యాన్సిల్ చేయకూడదు. ఎల్ఎన్ అని పెట్టుకొని క్యాల్సి ఓపెన్ చేసి 10 × ln 3/5/ln 4/5 అనేది టైప్ చేయాలి. టైప్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ అనేది ఇక్కడ రాయాలి. టెంపరేచర్ యొక్క బాడీ అనేది 55 డిగ్రీస్ సెల్సియస్కు కూల్ డౌన్ అయినప్పుడు టైం అనేది 22 minutes 89 seconds. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. నా ప్రాబ్లమ్స్ అన్నీ చూడండి. నా ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీసారి చూడండి, ఈజీగా అర్థమైతే. చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ప్రీవియస్ వీడియో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కాన్సెప్ట్ చూడండి, ఇంకా ఈజీగా ఇది అర్థమవుతుంది. నా వీడియోస్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం అప్లికేషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. నా వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.